అరగంట పాటు యాడ్స్ వేసి తన సమయం వృధా చేశారంటూ పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యంపై బెంగళూరు లాయర్ ఒకరు కోర్టుకెక్కారు. ప్రకటనల కారణంగా షెడ్యూల్ టైం కన్నా థియేటర్లో ఎక్కువసేపు కూర్చోవలసి వచ్చిందని, దీనివల్ల ముఖ్యమైన సమావేశానికి హాజరు కాలేకపోయానని వాపోయాడు. దీనికి నష్టపరిహారం కోరుతూ వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కేసు విచారించిన న్యాయస్థానం ఇతరుల సమయం, డబ్బుతో ప్రయోజనం పొందే హక్కు ఎవ్వరికీ లేదని వ్యాఖ్యానిస్తూ 65,000 పరిహారంగా చెల్లించాలని ఐనాక్స్ యాజమాన్యాన్ని ఆదేశించింది. అదేవిధంగా 1,00,000 జరిమానా విధించింది. నెల రోజుల్లోగా ఈ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ బోర్డుకు చెల్లించాలని ఆదేశించింది. బెంగళూరుకు చెందిన అభిషేక్ అనే లాయర్ 2023లో పీవీఆర్ ఐనాక్స్లో సినిమాకు వెళ్లాడు. బుక్ మై షోలో సాయంత్రం 4:05 షోను శ్యామ్ బహదూర్ అనే సినిమాకు 3 టికెట్లు బుక్ చేసుకున్నాడు. అయితే 4:05 సినిమా మొదలు కావాల్సి ఉండగా ప్రకటనల కారణంగా 4:30 ప్రారంభమైంది. దీంతో సినిమా పూర్తయ్యేసరికి 6:30 అయింది. 6 గంటలకు పూర్తి కావాల్సిన సినిమా అరగంట ఆలస్యం కావడంతో తాను ముఖ్యమైన అపాయింట్మెంట్ రద్దు చేసుకోవాల్సి వచ్చిందని అభిషేక్ వినియోగదారుల కోర్టుకెక్కారు. అనవసరమైన యాడ్స్తో ప్రేక్షకుల సమయాన్ని వృధా చేస్తున్నారంటూ ఐనాక్స్ యాజమాన్యంపై మండిపడ్డారు. కేసు విచారణ సందర్భంగా ఐనాక్స్ తరపున లాయర్ వాదన వినిపిస్తూ ప్రభుత్వ సూచనలు, ఆదేశాల ప్రకారమే యాడ్స్ ప్రసారం చేశామని వివరణ ఇచ్చారు. అయితే సినిమా ప్రారంభానికి ముందు 10 నిమిషాలు ఇంటర్వెల్ సమయంలో యాడ్స్ ప్రసారం చేయాలని ఐనాక్స్కు కోర్టు సూచించింది.